దేవుని సన్నిధిలో నుండి దేవుడు మాటలు వినటానికి మనకిచ్చిన ఈ మంచి దినము సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అక్కడక్కడ మరి వాక్యం వింటున్న తన బిడ్డలు ప్రార్థనతో ఒక ఆసక్తితో కూడా అన్నిటినీ విడవక విని దాంట్లో బలం పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ఏప్రిల్ నెల ఆఖరి విశ్రాంతి దినమున మరి దేవుని ముందు నిలబడటానికి ప్రతి కుటుంబానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశమైన దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభువా, అన్ని కాలాల్లో మా మధ్యలో ఉండి మమ్మల్ని చక్కపరిచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. కష్ట దినాల్లో కూడా ప్రభువా మేము మీ వైపు చూసి మీ రహస్యాన్ని, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని మేము గమనించి దాని ప్రకారం నడవటానికి ఒక సమర్పణ జీవితంతో ప్రభావ ప్రతి వారికి మీరు దయచేయండి. ఈ ఆరాధన మాకు దీవెనకరంగా మార్చు. పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య అన్నిటినీ కూడా ప్రభావ పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాకు సహాయం చేయండి. ప్రతి వారు కూడా ఆత్మీయంగా బలపడటానికి ఒక ప్రత్యేకమైన దీవెన మాకు దయచేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన పాట పాడుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు, జీవాధిపతి ఆయనే. పాడుదామా? ప్రజలు ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో వాసం చేసి దూతల పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో వాసం చేసి దూతల పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును. రాకడలో ప్రభుతో నిత్యముండును. ముఖ్యను స్తుతించేద పొగడిదను. ముఖ్యను స్తుతించేద పొగడిదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. నీతో సమానెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షయించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వసంద్రంబులై ఒకటయ్యగసిన నిన్ను తాకగలవా. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సుగని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం శిలువ మరణం ఉంది. తిరిగి లేచినట్టి దేవనరుడెవ్వడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి. నీవేగా విమోచకుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి. నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆరాధన కొరకు మరి దేవుని వాటి కొరకు మన మధ్య ఆశ్రమాన్ని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ పితావే, మనందరికీ స్తోత్రం.
ஆண்டவரே, இந்த நல்ல ஆராதனை நாளுக்காக ஜெபிக்கிறையா, துதிக்கிற நாளுக்காக ஜெபிக்கிறோம். விசேஷமா இவ்வளவு நேரமா என் தேவனால் கத்த துதி மத்தியிலே பாடல் மத்தியிலே ஆண்டவரே கடந்து வந்தபடியால் நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம். இன்னும் மீதியான நேரத்தை நீர் பொறுப்படுத்திக் கொள்ளும். தேவ செய்தியை கூட நீர் ஆசீர்வதியும். நீர் பேசும் ஆண்டவரே, செய்யோடு மெல்லிய சத்தத்தோடு பேசுவது போல உங்களுடைய வார்த்தையினால ஆண்டவரே ஸ்தோத்திரங்களை நீர் அலங்கரிக்கும்படியாக இருக்கிறோம். சபை மக்களுக்காக ஜெபிக்கிறையா, எங்களுக்காக ஜெபிக்கிறோம். எங்கள் ஒவ்வொருவரையும் ஆண்டவரே இந்த ரத்த கோட்டைக்குள்ளாய் மூடிக்கொள்ளும்படியாக இருக்கிறையா, ஸ்தோத்திரம். துலக்கு முதல் கொண்டு முடிவு வரைக்கும் கூட தேவப்பிரசன் இடைப்படும்படியாக இருக்கிறையா, ஸ்தோத்திரிக்கிறோம். துதி கந்த மகிமை எல்லாம் உக்கு மாத்திரம் செலுத்துகிறோம். இயேசு நாமத்திலே இருக்கிற நல்ல பிதாவே, ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాక్యానికి తెలుసుకున్నాం. బైబిల్ దాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 14 వరకు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషులుండేది. యేసు వాడు పడి ఉంట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువునని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పి, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పనని. వారు, నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగి, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయేది. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందింది, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపం చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. మనం ఇప్పుడు అందరూ ఆరాధన చేసుకుందాం. లేచి నిలబడదాం. వారు ఉండే స్థలంలో అనుమోసి ప్రభు వైపు చూద్దాం. దేవుని ఆరాధించుకుందాం. ఇదొక మంచి సమయం. ప్రజల్లో హల్లెలూయా, 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 స్తోత్రం. ఆమేన్. நன்றி ஆண்டவரே, ஸ்தோத்திரம். இயேசுவே ஸ்தோத்திரம். எல்லாரும் ஆயத்தம் கர்த்தரை நாம் ஸ்தோத்திரம் பண்ணலாம். ஆயத்தம் அவங்க இருக்கிற இடத்துல கர்த்தரை நாம் ஸ்தோத்திரம் பண்ணலாம். பேசலாம். ஹல்லேலூயா, ஸ்தோத்திரம். மகிமை உமக்கன்றோ, மாட்சிமை உமக்கன்றோ, மகிமை உமக்கன்றோ, மாட்சிமை உமக்கன்றோ, துதியும் புகழும் ஸ்தோத்திரமும் தூயவர் உமக்கன்றோ, ஸ்துதியும் புகழும் ஸ்தோத்திரமும் தூயவர் உமக்கன்றோ. ஆராதனை
மகிமை உமக்கன்றோ. விலையேறப்பெற்ற உம் இரத்தத்தால் விடுதலை கொடுத்தீர். விலையேறப்பெற்ற உம் இரத்தத்தால் விடுதலை கொடுத்தீர். ராஜாக்களாக லேவியராக உமக்கென தெரிந்து கொண்டீர். ராஜாக்களாக லேவியராக உமக்கென தெரிந்து கொண்டீர். ஆராதனை 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 என் நண்பர் இயேசுவே, என் நண்பர் இயேசுவே. மகிமை உமக்கன்றோ. உம் வல்ல செயல்கள் மிகவும் பெரிய அதிசயமானன்றோ. உம் வல்ல செயல்கள் மிகவும் பெரிய அதிசயமானன்றோ. உம் தூய வழிகள் நேர்மையான சத்திய தீபமன்றோ. உம் தூய வழிகள் நேர்மையான சத்திய தீபமன்றோ. ஆராதனை 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 என் நண்பர் இயேசுவே, என் நண்பர் இயேசுவே. மகிமை உமக்கன்றோ. மாட்சிமை உமக்கன்றோ. மகிமை உமக்கன்றோ. மாட்சிமை உமக்கன்றோ. துதியும் புகழும் ஸ்தோத்திரமும் தூயவர் உமக்கன்றோ. துதியும் புகழும் ஸ்தோத்திரமும் தூயவர் உமக்கன்றோ. ஆமென். அவர் துதிக்கு பார்க்கிறேன், துதிகள் மத்தியில் வாசம் செய்கிறார். ஆகவே நாம் அவரை போற்றுவோம், அவரை நாம் உயர்த்தவும், அவரை நாம் இந்த நாட்களிலே அவருடைய உள்ளத்திலிருந்து அவரை ஆராதிக்கும் கர்த்தர் நமக்கு தந்த இந்த நாளை நாம் ஒருவருக்குள்ள நினைப்போம். நாம் துதிக்க துதிக்க கிருபையானது நம்மை தொடர்ந்து பின்பற்றக்கூடியதாக இருக்கிறது. நாம் எவ்வளவாய் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோமோ அவ்வளவாய் கிருபை பெருகுவதாக இருக்கிறது. நாளில் நாம் கர்த்தரை வீழ்த்தி நாம் அவரை ஆராதிக்கலாம். సదా కాలం నీతోనే జీవించదు. நம்முடைய வாழ்க்கையை మన జీవితం అన్ని వేళలు ప్రభువా నీతోనే జీవించదు. ఎందుకంటే ఆయన మనల్ని తన కృపలో నడిపిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్నామా? ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను
జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాలూమిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలూమిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా ఆమేన్ ఆమేన్. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఆమేన్. సదాకాలం ఆయన చేస్తున్న ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకోండి. నేను ఉంటానని ఆయన మనకిస్తున్న ఆ మహిమ కలిగిన కార్యాలను అనుభవిస్తున్నాను. ఆయన తప్ప వేరే అవును లోకాన్ని దర్శించుకొని దేవునితో ఉండే ఒక మంచి సహవాసాన్ని కలిగించి ఆరాధన చేసి తన ప్రజల్లో దేవుడు తప్పక ఉన్నాము. ఆమె కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా. దేవాన్ని దేవుడు తన పరిశుద్ధ దేవా స్తోత్రం వచ్చాను. నేను ఏకరీతిగా ఉన్న దేవా ఆచరించుకుంటున్నాను తండ్రి. తండ్రి మా యొక్క ఆరాధన వర్గలు నీవు రచు ఇంతవరకు తండ్రి నీ యొక్క ప్రసన్నతను నింపే తండ్రి నేను ఆరాధించడం ఇచ్చినటువంటి కృపను బట్టి వాళ్ళని ఆచరించుకుంటున్నాను వచ్చు. ఇంకలో తండ్రి ముందున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి నీ యొక్క ప్రసన్నతతో నింపే తండ్రి మీరు మాతో మాట్లాడమని తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రోజు మా కొరకు తండ్రి పడినటువంటి మన్నాన్ని తండ్రి మేము భుజించడం తండ్రి కృపంగా ఇచ్చేయగలరా సమస్తము తండ్రి మీ బంగారు కాలాలను ఉంచుతున్నాను తండ్రి. మళ్ళీ నేను తగ్గించుకుని నీ యొక్క నామం నేను చూస్తాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొలువైన మార్చుకున్నాను తండ్రి. దేవి నామానికి వందనాలు. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు శుభ కార్యం మీకు తెలియపరుస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. విశేషంగా ఈ దినము మనకు ఆరాధన మందిరం లేనప్పటికీ కూడా ప్రతి వారు కుటుంబములోనే ఉండి బిడ్డలతో కూడా కలిసి ఈ విధంగా మనం ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనమందరూ ఐక్యంగా సరైన రీతిగా మనం అక్కడక్కడ వారు ఇంట్లో నివాసం చేసిన ఆత్మలో మనమందరూ కూడా
ఏకీభవించి మరి సేవకులతో కలిసి మీరు పాటలు పాడటం, వాక్యాన్ని ధ్యానించటం, మనలో దేవుడు ఇచ్చిన ఏకత్వమైన ఈ మంచి ఐక్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం గమనించినట్లయితే మన భారతదేశం మాత్రం కాదు, ప్రపంచమంతా కూడా ఈ దినాల్లో మరి వారి ఇంటిలో వారు భద్రపరచబడిన వారుగా మరి మనం ఉండటం మనం గమనిస్తున్నాం. దీనికి ఏదో దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉందని మనం ఈ దినాల్లో గ్రహించి మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలని మరొకసారి నేను దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈరోజు వాక్యానికి ఒకసారి వెళ్దాం. మనకు తెలిసిన వాక్యం ఏది? ఎన్నోసార్లు మనం చదివిన యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదివిన వాక్యంలో మనం ఒకసారి గమనించినట్లయితే చాలా ఆత్మీయమైన రహస్యాలు దాగి ఉన్నవి. ఈ దినము మనం ఏ విధంగా దేవునిలో ఒక మంచి సహవాసం లేని పరిస్థితిలో మనం అనేక విధమైన మేలుని పోగొట్టుకొని ఆపత్కాలంలో మనం దేవుని వెతికేవాడుగా ఉంటున్నామనే సంగతిని దీని ద్వారా కొన్ని వాక్యానుసారంగా మనం దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచన చేద్దాం. చదువుకున్న వాక్యంలో ఒకసారి గమనిస్తున్నట్లయితే ఒక శరీరంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి మరి స్వస్థత ఇస్తున్న ఒక కోనేటి దగ్గర 38 సంవత్సరాల పాటు కూర్చొని స్వస్థత లేని పరిస్థితి మనం ఇక్కడ చదువుతున్నాం. బైబిల్లో కొన్ని మాటలు మనం గమనిస్తున్నప్పుడు, దీంట్లో చెప్పబడిన మాటలు గమనిస్తున్నప్పుడు ఆయన ఆ బెథెస్దా కోనేటి దగ్గర కూర్చొని స్వస్థత కొరకు ఆయన అక్కడ కూర్చొని ఎదురు చూడటం, కనిపెట్టుకొని ఉండటం అనే మాటని మనం అక్కడ గమనిస్తున్నాం. తన మేలు కొరకు ప్రతి మనిషి కనిపెడుతున్నాం. అయితే మనం కనిపెడుతున్నాం కానీ చట్టరీతిగా మనం కనిపెడుతున్నామా అనేది మనం గమనించాలి. రెండోది మనం గమనిస్తున్నప్పుడు దాంట్లో మొదటిగా అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఆ కోనేటిలో దేవుని దూతలు ఆ నీళ్లను కలబెట్టినప్పుడు ఎవరు ముందు దిగినో వారు ఎలాంటి వ్యాధిగ్రస్తులై ఉన్నా సరే వారికి స్వస్థత ఉంది అనే మాటని మనం అక్కడ గమనిస్తున్నాం. రెండవది మనం గమనిస్తున్నప్పుడు మొదటిగా దేవునికి చెందవలసిన కార్యం చెయ్యాలి. అప్పుడే ఏది ఉన్నా సరే వారికి విజయం ఉన్నది అనే మాటనే అక్కడ గమనిస్తున్నాం. మూడో విషయానికి ఒకసారి మనం వచ్చినట్లయితే ఈ లోకంలో మనం నమ్ముతున్నాం. ఆయన ఒక మాట అన్నాడు. ప్రభు వచ్చి అడిగాడు, స్వస్థపరచుకోరుతున్నావా అని అడిగినప్పుడు అతని మాట వచ్చింది, నేను స్వస్థపరుస్తాను కావాలి అని అడగల. ప్రభువా, నేను వెళ్ళటానికి ముందు వేరొకరు వెళ్ళిపోతున్నాను, అయితే కోనేటిలో నన్ను తీసుకొని వెళ్ళి ఎవరు కూడా దించేవారుగా లేకుండా ఉంటున్నామని ఒక ఒంటరి జీవితాన్ని ఆయన ప్రభు దగ్గర చెప్పడం మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ ఒంటరి జీవితం వస్తుంది? ఈ 3 విషయాల్లో మనం చక్కగా కొన్ని సమయం మనకు లేదు కనుక క్లుప్తంగా దేవుని మాటల్ని మనం వినాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి వందనాలు. మొదటిగా మనం ఆలోచన చేసి చూసినట్లయితే దాంట్లో మనం చూసిన కనిపెట్టడం. మరి మన జీవితంలో కనిపెట్టే విషయంలో మనం దేవునిలో సరిగా
లేని పరిస్థితిని బట్టి మనం అనేక విధమైన మేలుని పోగొట్టుకున్న వారుగా ఉంటున్నామని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఒకసారి సామెతలు 20వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి మనం చదివినప్పుడు, దేవుని విలువైన మాటలు ఎవరైతే దేవునిలో కనిపెట్టి ఉన్నారో వారిని దేవుడు తప్పక వారిని నేను రక్షిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట చదవమా? దేవుని నామానికి వందనాలు. 20లో సామెతలు 20:22. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో మేలుని పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆయన కనిపెడుతున్నాడని వాక్యం చెప్తుంది. కానీ దేవుని కొరకు కనిపెట్టేవారు దేవుడు తప్పకుండా రక్షిస్తారు. ఆమె అయితే ఏమి, ఆయన 38 సంవత్సరాలు ఆలస్యం అవడానికి ఆయన దేవుని కొరకు కనిపెట్టలేదు, కానీ వేరే ఎవరి కొరకో కనిపెడుతున్నాడు. జీవితంలో మనము నిజంగా దేవుని బిడ్డలే, ప్రభు మనం రక్షించాడు నిజమే. అయితే మనం చేసే ప్రతి కార్యం మన మనసు పూర్తిగా ఆత్మ, శరీర, ప్రాణం ఇవన్నిటినీ కూడా దేవునికి సమర్పించిన వారుగా, దేవుని ఎడల కనిపెట్టే వారికి దేవుడు తప్పకుండా రక్షణ ఉంది అని ఆయన వాగ్దానం చేశాడు. అయితే దీంట్లో ఈ వ్యక్తి ఎక్కడో పోగొట్టుకున్నాను, అది మనం గమనిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. రెండో మాట ఒకసారి మనం గమనించినట్లయితే, దీంట్లోనే ఆ కనిపెట్టే విషయంలో ఒకసారి గమనించినట్లయితే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ ఏం చెప్తుందంటే, చదువుదాం ఆ మాట వరకు కొంచెం చదువుదాం. 9:28. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ విశ్వాసులైన మనము ప్రభు కొరకు కనిపెట్టేవారుగా దేని నిమిత్తమై మనం ఉండాలని అని అనుకుంటే, మొదటిసారి ఏమో దేవుడు తన కృపను బట్టి భూమి పైన వచ్చి మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు యేసయ్య వచ్చి పాపములో ఉండే మనలని, పాపాన్ని తొలగించి నిమిత్తమై ఆయన బలి చెల్లించి మనల్ని విమోచించి ఆయన మళ్ళీ తిరిగి 3వ దినం లేచి వెళ్ళాడు. వెళ్ళి మనం కనిపెడుతున్నప్పుడు ఆయన నిజంగా మొదటిసారిగా ప్రతి వారికి కనిపెట్టే వారికి తన రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలైన మనము మేలు పొందినప్పుడు, ఆశీర్వాదాలు పొందినప్పుడు, మన జీవితంలో మన అడిగేది ప్రార్థన ద్వారా ప్రతి మేలుని పొందిన తర్వాత మానవులైన మనము మర్చిపోతున్నాం. కనిపెట్టే విషయంలో మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మర్చిపోతున్నామో దేవుని సహవాసం మనలో కొత్త కలుగుతుంది. దేవుని సహవాసం మనలో ఎప్పుడైతే కొత్త కనిపిస్తుందో లోకము మన వైపు మన దృష్టి ఉంచి లోకాన్ని ఎక్కువగా ఎదురు చూసే విషయంలో ఉన్నాం కనుక జీవితంలో దేవుని వల్ల పొందవలసిన ప్రతి విమోచనని పొందలేక జీవితంలో మరి మనిషి అలలు వలె మనం జీవిస్తూ మనం గమనిస్తున్నాం. ఈ వ్యక్తిని గమనిస్తున్నప్పుడు నిజంగా కనిపెట్టాడు దేవుడు, నిజంగా స్వస్థపరిచే స్థలంలో ఉన్నాడు, దేవుడు అతను మేలు చేసే ప్రదేశంలో ఉన్నాడు. అయితే పొందలేకపోవడం కారణం ఏమిటంటే దేవుని కొరకు ఒక పరిపూర్ణ అనుభవంతో కూడా ఒక పూర్తిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వలేని పరిస్థితిలో ఆయన కనిపెట్టే విషయంలో ఆయన పోగొట్టుకున్నాడు. ఇక్కడ చెప్పబడుతుంది ఈ మాటలో, దేవుని రాజ్యం కొరకు మళ్ళీ తిరిగి యేసయ్య రెండోసారి రాబోతున్నాడు అని ఎవరైతే కనిపెడుతున్నారో
వారు దేవునితో కూడా సహవాసం కలిగిన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, లేకపోతే దేవునితో కూడా ఐక్యం కలిగిన జీవితాన్ని ప్రతి విశ్వాసము కలుగుతున్నప్పుడు దేవుడు వారిలో నుండి ఆయన తొలగిపోక వారి విషయంలో దేవుడు సహాయం చేసేవారే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ విషయంలో ఆ వ్యక్తి మరి మేలు పొందలేక మరి ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో కొట్టుపెట్లాడుతూ మరి అనేకులు మేలు పొందుతున్న జీవితాన్ని చూసి తన హృదయంలో వేదన కలిగిన వాడుగా ఇవి అన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో మాత్రం మరి ఆయన నేను దేవుని కొరకు వచ్చాను, దేవుడు నన్ను చేయగలిగిన వాడు అని దేవుని మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకము, ధైర్యం లేక పై జీవితము చేసిన వారుగా కనిపించటం అనేది అక్కడ వాటి మనకు చెప్పబడటం గమనిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. దీంట్లో యెషయా ప్రవక్త మాట చెప్తున్నాడు. 40 అధ్యాయం 31 వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని కొరకు కనిపెట్టేవారు వారు ఎలాంటి వారు అంటే నూతన బలం పొందుదురు కదా. అక్కడ వాక్యం చదివినట్లయితే 40వ అధ్యాయం 31 వాక్యం చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు అని రెక్కల చాపి ఆయన పైకి ఎగురుదురు. ఇక్కడ దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుని కొరకు కనిపెట్టేవారు ఒక నూతన బలము ఈ మనిషిలో మరి 38 సంవత్సరాలు అడుగులో ఉండి తిరిగి జీవితంలో దేవునిలో లేక తన శరీర సంబంధమైన భారంతో లోకాన్ని అద్దుకొని లోకపైన తన దృష్టి ఉంచి మరి జీవితంలో పోగొట్టుకున్న ఒక పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు మాత్రం వాగ్దానం ఇచ్చాడు, దేవుని కొరకు కనిపెట్టేవారు నూతన బలం. ఇతనికి ఒక నూతన బలం దేవుని వల్ల అద్భుతాలు చేసే కోనేరు ఉన్నది. అద్భుత దేవుని దూతలు కలబెట్టినప్పుడు అనేకులు స్వస్థపరిచి వెళుతున్నారు, అనేకులకు దేవుడు మేలైన కార్యాలు చేస్తున్నాడు. అయితే ఈయన ఆ మేలైన కార్యాలు పొందకుండా పోవడానికి కారణం దేవుని కొరకు కనిపెట్టలేదు. కానీ ఊరికా శ్వాసల మనం చెప్పటం, కానీ మనం కనిపెట్టినంత లోకం మీద ఉన్నట్లయితే మరి ఆశీర్వాదం అనేది మనలో దూరంగా వెళ్తున్నది అనే సంగతిని మనం మరవక ఇలాంటి దినాల్లో మనం దేవునికి దగ్గరికి అవడానికి ఒక ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు మరి ఈ విధంగా కుటుంబాలుగా దేవుని ఆలయంగా మార్చబడటానికి ఒకవేళ ఇలాంటి దినాలు మనం ఉన్నదేమో మనం ఒకసారి గమనించి విశ్వాసమైన మనం ఎక్కువగా దేవునిలో మరి కనిపెట్టి కనిపెట్టేవారు ప్రార్థన చేస్తారు. కనిపెట్టేవారు ఏం చేస్తున్నారంటే మంచి దర్శనం పొందుతారు. కనిపెట్టేవారు దేవునిలో నుండి ఒక నూతనమైన బలము ఉన్నవి మార్పు కలిగి మరి ఎదురయ్యే మరి ఒక నూతనమైన జీవితం. పక్షిరాజు వలె అని అక్కడ ఒక మాట చెప్తుంది. పక్షిరాజు వలె ఎగుదురు అని అక్కడ వాక్యం చెప్పడం గమనిస్తున్నాం. కనిపెట్టేవారు ఒక నూతన బలము వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈయన ఎందుకు కనిపెట్టి కూడా నూతన బలం లేకపోయింది అనేది ఒకసారి మనం గమనించాలి. ఎవరైతే ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని సమయాల్లో కొన్ని మేలు పొందలేకపోయినప్పుడు మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు. అయితే మనం పొందలేకపోవడానికి, అంత ఆలస్యం అవడానికి, అంత దినాలు తీసుకోవడానికి కారణం ఏమిటి అని గమనించినట్లయితే నిజంగా దేవుని కొరకు ఎదురు చూడటం లేదని అక్కడ విషయం మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకొక మాట దీంట్లో కనిపెట్టే విషయంలో ఇంకొక మాటని మనం చదివినట్లయితే కీర్తన 25:3 చూసినట్లయితే అక్కడ నిజంగా ఆయన వైపు చూసి కనిపెట్టేవారు, ఆయన వైపు
చూసి కనిపెట్టేవారు సిగ్గు నందుతారు, వారు అపజయం పొందరు. వారు నిజంగా చెప్పాలంటే దేవుని వాగ్దానాలను చూసినట్లయితే ఆయన కనిపెట్టే ప్రతి మనిషిలో దేవుడు చిగుపరచలేక వారిని ఆశీర్వదించేవారుగా, వారిని దీవించేవారుగా దేవుడు చేయగలిగినవాడు. కాబట్టి అక్కడ ఆ వాక్యంలో చూసినప్పుడు మనం సరిగా దేవుని వైపు చూడగా లోక వైపు చూసి ఒక నేత్ర ప్రతి మనిషికి ఉంది కనుక వారు ఆశీర్వాదానికి దూరస్తున్నారు. అందుకే యేసుప్రభు మరి పండుగ దినాలు అని చెప్పబడుతుంది. ఆయన ఆ కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు యూదులు పండుగల్ని ఆచరించేవారు. సంవత్సరానికి 3 పండుగలు ఆచరించేవారు. ఆ పండుగ దినాన్ని యేసయ్య ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఈ విధంగా బాధపడుతున్న వ్యక్తిని చూసి అడిగాడు, నువ్వు స్వస్థపరచబోతున్నావా అన్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రభువా, నన్ను తీసుకొని వెళ్ళి దీంట్లో దించడానికి ఎవరు కూడా సహాయం లేదు అని చెప్పడం అక్కడ గమనిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. ఎందుకు మనుషులు మన ఆధారపడటం? మనుషుల అవసరం నేను లేదని చెప్పడం. యేసు ప్రభు కూడా మనుషుల దయలో పెంచాడని చెప్పబడింది. దాంట్లో ఆ కోనేటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనం దానికి వెళ్దాం. ఆ కోనేటి విషయంలో గమనించినట్లయితే ముందు ఎవరైతే దాంట్లో దిగుతున్నారో వారికి మాత్రమే స్వస్థత. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మరి ముందు అనే మాటకి బైబిల్లో పూర్వములో నుండి దేవుడు చక్కగా ప్రతి మనిషిని ఆశీర్వదించడానికి ఆయనకు మనం మొదటి స్థానం మనం ఇవ్వాలి. ప్రతి లోకములో సృష్టించిన ప్రతి మనుషులు అందరూ కూడా మొదటి మనం ఎవరికి ప్రధానత్వం ఇవ్వాలంటే దేవునికి మనం ప్రధానత్వం ఇవ్వాలి. ఇది ఎప్పుడైతే మానవులు మర్చిపోతున్నారో మేలుని కూడా పోగొట్టుకుంటున్నారనే సంగతిని మనం దేవుని వాక్యంలో మనం గమనించాలి. దేవుని నామానికి వందనాలు. మరి చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18ని మనం ఒకసారి చూసినట్లయితే యెహోవా దేవుడు మానవుని సృష్టించినప్పుడు మోషేకు దేవుడు చెప్పిన మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే మనల్ని కలిగించిన దేవుణ్ణి మనం మొదటిగా మనం తలించకపోయినట్లయితే మరి ఆ మాట చదువుదామా? ఆ మాట చదువుదామా? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నిన్ను పుట్టించినవాడు ఆయనే. నిన్ను తల్లి గర్భములో నుండి ప్రతి మనిషిని దేవుడు సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మర్చిపోయి మనం ఏదో కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనకేదో కొత్త కలిగినప్పుడు, మనం ఏదో మరి జీవితంలో పోగొట్టుకున్నప్పుడు దేవుని వెదికేవారుగా ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైన మనం నిజంగా ఏ విషయమైనా సరే అన్ని విషయంలో మనం దేవునికి ప్రధానత్వం ఇవ్వాలి. అది ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం మరవకూడదు. అందుకే ఈ రహస్యాన్ని దేవుడు క్రీస్తు ద్వారా ఈ కోనేట్లో పెట్టాడు. ఈ బెతెస్దా కోనేట్లో రహస్యాన్ని పెట్టాడు. ముందు ఎవరు దిగుతున్నారో వారికి స్వస్థత, వారికి ఆశీర్వాదం, వారికి మేలు, వారి ప్రార్థనకు జవాబు ఉంది అనే సంగతిని దీంట్లో దాచిపెట్టాడు. ఎందుకు? దేవుడు పాశాలు కలిగిన వాడు కాదు. ముందు అని వెనక్కి వచ్చేవారు ఏదైతే ఒకసారి మనం అడగవచ్చు. అంటే కాదు, దేవునికి ఒక క్రమశిక్షణ ఉంది. ప్రతి వారు దాన్ని పాటించాలి, ప్రతి వారు దాన్ని గైకొనాలి. ఏ దేశంలో చిన్న ఒక మేలు చేసినా సరే మనం దేవుడిని వెతకటం. అందుకే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం చూసినట్లయితే మొదటి దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నిటినీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది అని అక్కడ వాక్యం చెప్పబడుతుంది. యేసయ్య ఈ మాటని సంబోధించారు. మొదటి దేవుని రాజ్యం నీతిని,
మన లోకాన్ని వెళ్ళడానికి ముందు లోక మేలుని లేకపోతే లోక ఆశీర్వాదాన్ని వెదలటానికి ముందు ప్రతివారు దేవుని రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతున్నారో వారికి దేవుడు సమృద్ధిగా చేయగలిగిన వారు. మనకు ఒకసారి పూర్వములని మరి ఒకసారి గమనిస్తున్నట్లయితే కాయీన్ ఆబేలు జీవితంలో మనం ఒకసారి నేను దాని గురించి వివరం చెప్పలేదు, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆబేలుగా కానుకని దేవుడు అంగీకరించడానికి కారణం ఏం తెలుసా? ఆయన మనసు పూర్తిగా దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, అది అంగీకరించాడు. ఎవరైతే మనం దేవుని సన్నిధి ఆసక్తితో దాగముతో మరి ప్రార్థన జీవితంలో మనం ఆయన మొదటి స్థానం ఇస్తున్నారు, వారి జీవితంలో మరి ఏ సమస్య అయినా సరే, ఎలాంటి కార్యమైనా సరే దేవుడు వారికి అక్కడ చెప్పబడుతుంది. ఎలాంటి వ్యాధి కలిగినా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఎలాంటి శ్రమలు ఉన్నా సరే, ఎలాంటి కార్యం ఉన్నా సరే దేవుడు వారికి స్వస్థత. ఆమె మొదటి దిగిన వారికి అని చెప్పబట్టి మనం గమనిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ వాక్యం చూసినప్పుడు మరి మొదటిగా దేవునికి ఇవ్వవలసిన సమయం మనం దేవునికి ఇవ్వాలి. లేచిన వెంటనే దేవుని ప్రార్థన చేయి. ఈ దినంతో కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని కాపాడు ప్రభువా అని ఎవరైతే ఆ విధంగా దేవునికి మరి మన హడావిడిగా చేసేవారు ఉండకూడదు. ఏదో లేచామా, పట్టామా, పోషణ చేశామా, ఇది బిడ్డలు చూడాలి, దాన్ని చూడాలి, దేని పని ఉంది, ఆ పని ఉంటుంది. పని అనేది ప్రతి వారికి ఉండదు, నేను లేదు చెబుతున్నాను. కానీ దేవుని ఆలోచన ప్రకారం దేవుని మొదటిగా వెతికినప్పుడు వారికి మేలు ఉందని ఇక్కడ వారికి మనం చెప్పడం మనకు అవసరం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని కొంచెం లోతుగా మనం బోధించడం మనం గమనిస్తాం. ఈ విషయంలో కొంచెం ఆలోచన చేసి ఈ వాక్యాన్ని చూసినట్లయితే 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19-20లో ఒకసారి మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే మనకిచ్చిన ఈ శరీరం మీరు గమనించినట్లయితే పౌలు గారు ఇది చాలా వివరంగా దాన్ని చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, ఈ శరీరము మనం దేవుని వల్ల పొందాం. ఆమె ఈ శరీరము దేవుని వల్ల పొందాం. కాబట్టి ఈ శరీరంలో దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు ఈ శరీరం ఏమైపోతుందంటే దేవుని ఆలయంగా మార్చబడుతుంది. ఆమేన్. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు కనుక, మనల్ని ఆయన కొనుక్కొని ఆయన తన ఆత్మని మనలో పంపించి మనం ఏమయ్యామంటే దేవుని ఆలయంగా, దేవుని ఆరాధించే ఒక దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నామో అని గమనిస్తున్నట్లయితే మనం దేవునికి. హల్లెలూయా. కాబట్టి ఒకసారి పౌలు చెప్పినట్లుగా అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఆగేదే ఉంటున్నామో, దేవుని ఆత్మ మనలో ఉందో, మనల్ని ఎవరిని మహిమపరుస్తామంటే దేవుని మాత్రమే మహిమపరుస్తాం. ఈ మనిషిని మహిమపరిచాడు. ప్రభువా, నేను వెళ్ళటానికి ముందు వెళ్ళిపోతున్నాను, అయితే నన్ను దించడానికి ఎవరు కూడా లేరు అని ఎవరిని ఆధారపడ్డాడు? మనిషి 38 సంవత్సరాలు మరి అక్కడ కూర్చొని మరి తిని అడుగులోనే అన్ని వారు చేసి, ఒకవైపు దేవుని ఆత్మ నీలో నివాసం చేసినప్పుడు, ప్రభా నువ్వు ఇచ్చిన శరీరం, నువ్వు ఇచ్చిన నా ఆత్మ, నేను దేవుని బిడ్డగా నాలో ఉన్న ఆత్మ నాలో ఉప్పొంగినప్పుడు, శక్తి పొందినప్పుడు మరి మనం ఏమైపోతున్నాం? ఒక నిమిషంలో రూపాంతరం పొందింది, మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే అతనికి అంతకాలం ఉండదు. మీరు బైబిల్లో ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభుని శతాధిపతి అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, ఇక్కడ నుండి ఒక మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచు. యేసు ప్రభు ఎక్కడైతే చెప్పాడో ఆ సమయంలోని అటు కంటి రెప్ప వలె కూడా కాక ఆ సమయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఆ సమయంలోనే తన ఇంట్లో ఉండి తన దాసుడు స్వస్థపరిచాడు. ఆమేన్. ఎంత అద్భుతం కలిగిన దేవుడు ఉండగా 38 సంవత్సరాలు ఆలస్యం అవటానికి కారణం ఏంటి అని చూసినట్లయితే
ఏక మనసుతో కూడా దేవుని ఆరాధన చేయలేక మన ఇంట్లో ఏదో నామకార్థంగా మన జీవితంలో ఉన్నాం కనుకనే ఈ దినాల్లో మనం కొన్ని మేలుని మనం పోగొట్టుకున్న వారు ఉంటున్నామనే సంగతిని మనం మరొక ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం సరళ కాదు అనుకుంటాం. ఇది ఒక మంచి దినాలని మనం గమనించాలి. ఇది ఒక మన ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా మనం ఈ వ్యాధి చూసినట్లయితే బైబిల్లో చెప్పబడింది మానవుడు విశేషమైన అన్నిటికంటే పురుగు కంటే కూడా మనం విశేషమైన వారు. లోకంలో భయంకరమైన జంతువులు ఉండగా దానికంటే కూడా మానవుడు విశేషమైన వాడు. కానీ విశేషమైన మనిషి ఒక చిన్న పురుగు మనల్ని బయటకు రాకుండా ఈ దినాల్లో మనం తలుపు వేసుకుని జీవించే పరిస్థితి వచ్చింది అంటే దీని కారణం ఏమిటి అనేది మనం ఒకసారి మనల్ని పరీక్షించాలని దయచేసి కోరుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనిస్తాం. దేవుడు సమస్త అధికారం కలిగిన వాడు, సమస్త అధికారం మనకి ఇవ్వబడినది. అయితే అధికారాన్ని మనం సరిగా సద్వినియోగపరచలేక మన ఇష్టానుసారంగా దేవుని దుఃఖపరిచే విషయంలో లేకపోతే దేవుని విషయంలో మనం గమనించినట్లయితే లోకానుసారంగా జీవించి దాన్ని బట్టి మనం దేవుడికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని లేకపోతే స్వస్థతలు లేకపోతే విడుదల లేకపోతే దేవుడు ఆయన చెప్పిన అధికారపు మాటలు ఈ భూమి పైన ఇంకను పొందలేక మనం జీవిస్తున్నామనేది ఒకసారి మనం గమనించాలి. అవును ప్రియులారా, ఇంకొక మాటని కూడా ఆయన అన్నాడు, ప్రభువా నేను వెళ్ళటానికి ముందు వేరు ఒకరు ఎవరు ముందు ఒకరు వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకొని వెళ్ళి దాంట్లో దించేవారు ఎవరు లేదు. అంటే ఏంటి అర్థం? 38 సంవత్సరాలు ఆయన ఉండి కూడా ఎంతో మంది ఆ గోనె దగ్గర వస్తున్నారు, ఎంతో మంది మేలు పొందుతున్నారు. ఒక్కడిని కూడా అతను స్నేహితుడిగా చేయలేక ఒంటరి జీవితాన్ని అక్కడ మనం గమనిస్తున్నాం. స్వార్థ జీవితం ఈ రోజుల్లో ప్రియులారా, దేవుడు మనల్ని స్వార్థ జీవితం ఉండకుండా ఈ కరోనా ఈ వైరస్ వల్ల మన దేశాన్ని చూడటానికి, ప్రజల్ని చూడటానికి ప్రార్థన ద్వారా, ప్రతి లోకాన్ని చూడటానికి ప్రార్థన ద్వారా మనకు ఒక సమయాన్ని దేవుడు ఇచ్చున్నాడు. మనం స్వార్థంగా జీవించాం, ఏదో ఆలయానికి వస్తున్నాం, కోరుతున్నాం, దేవుడు మనం పోషిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను సమాధానం వస్తున్నాడు, నాకు ఇవన్నిటినీ చేస్తున్నాడని మనం సాక్షి చెప్పి ఈ విధంగానే వెళుతున్నాం కనుక దేవుడు ఈ దినాల్లో ఒక మంచి చక్కటి బుద్ధిని మనకు నేర్పేటిని ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఎవరిని కూడా ఒంటరిగా వదిలి పెట్టే దేవుడు కాదు. మనం బైబిల్లో చూసినట్లయితే 12 సంవత్సరాలు కలిగిన ఒక స్త్రీని ఒకసారి గమనిస్తే తన కలిగిన వ్యాధి ఎవరిని కూడా దగ్గరగా రాకుండా తన కలిగిన ఆస్తి అన్నిటినీ పోగొట్టుకుని ఆయన ఒంటరిగా నిలబడిన అనుభవాన్ని మనం ఒకసారి చూస్తున్నాం. ఆయన చెప్తుంది, అందరూ నన్ను చేయించారు. డబ్బు చేయించబెట్టింది, సహాయం చేయలేకపోయినా ఆఖరి ఆయన ఒంటరి జీవితం దిగంబరమైన జీవితంలో ఉన్నప్పుడే యేసు ప్రభు ఆ మార్గంలో వచ్చారు. మన దేవుడు చక్కగా ప్రతి వారిని ప్రతి సమయాన్ని మనం అనుసరించేవాడు. సమయానికి తెలుసు ఏ మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడని మన దేవుడికి తెలుసు. కాబట్టి తెలిసిన దేవుడు ఆయన జీవితంలో ఇంకో మరణమే తప్ప వేరే మార్గమో లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టగా దేవుని శక్తి ప్రవేశించింది. ఎలాంటి పరిస్థితి? ఒంటరి జీవితం. ఎందుకు వచ్చింది? ఆయన తన జీవితంలో లోకం పైన బలం పైన ఆయన జీవించింది. ఇక్కడ ఒంటరి జీవితం. ఎందుకు ఒంటరి జీవితం? దానికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఒకసారి వెళ్ళినట్లయితే అతను
ఏం చేశారు? ఒంటరి జీవితంలో లూకాసు వార్త 15:16 చూసినట్లయితే ఆయన ఆశపడి తన కడుపుని నింపుకోవటానికి ఆశపడినప్పుడు కూడా ఒకరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. మీరు లూకాసు వార్త 15:16 వాక్యం చూసినప్పుడు ఆయన గొప్ప వ్యక్తి, దేవుడు ఆశీర్వదించిన లోక సంబంధంగా ధనవంతుడికి ఒక మాడు అన్నీ ఉన్నవి. అయితే జీవితంలో పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆలోచన వినడం, దేవుని మాటలు లోబడడం, దేవుని విషయంలో ఆయన ముందు సాగి వెళ్ళకుండా తన ఇష్టానుసారంగా నేనే అని ఎప్పుడైతే తన జీవితంలో అనుకున్నాడో దేవుడు చూశాడు. ఓ నేను అనుకుంటే ఏమైనా సాధించగలను అనుకుంటున్నావా? నేను లేక నువ్వు ఏమీ చేయలేవు. ఆమె దేవుడు లేక ప్రతి మనిషి ఏం చేయలేడు. వాడు అనుకున్నాడు, వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం అన్నీ అయిపోయి ఆఖరికి ఒంటరితనమైన జీవితంలో అప్పుడు పంది దగ్గరికి వచ్చి నిలబడి తన కడుపుని నింపుకోవడానికి ఆశపడినప్పుడు కూడా ఎవరు సహాయం చేయని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో లోకాన్ని నమ్ముకొని మనిషిని నమ్ముకున్నట్లయితే మనుషులు ఒక రోజు చేయవచ్చు, కానీ చేయలేడవని దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయనలో మన నమ్మకం కలిగి జీవిస్తున్నప్పుడు నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆయన మనల్ని మేలు చేసేవాడు. కాబట్టి ఈ ఆరాధన దినములో దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు. కుటుంబంలో ఈరోజు ఇలాంటి భయమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు తీర్మానం చేయండి. కుటుంబంతో బిడ్డలతో తీర్మానం చేయండి. ఇక మీదట ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, నేను దేవుని తెలియపరుస్తాను, దేవుడికి నేను బయలుపరుస్తాను, దేవుడికి నేను అన్నిటినీ చెప్పి నేను ఆ పనిని ప్రారంభం చేస్తున్నానని ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయంలో మేలు చేసే దేవుడు. అవును, కోనేటి దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు అతని లేపాడు, అతని ఆశీర్వదించాడు. అలాగనే 12 సంవత్సరాలు శ్రమ కలిగిన స్త్రీ దగ్గర యేసే వెళ్ళాడు. ఏమి పోగొట్టుకున్న పరిస్థితులు దేవుడు అతనికి స్వస్థించాడు. అలాగనే పడిపోయిన కుమారుడు పోగొట్టుకున్న పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు నాకు ఒంటరిగా సహాయం చేయని పరిస్థితులు దేవుడు అతనికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాను, ఒక సమర్పణ. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను కుమారుడు నుంచి పోగొట్టని పాత్రలు కావు అని తను తగ్గించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రి ఆదుకొని అతను కలిగిన పోగొట్టుకున్న అన్ని మేలుని యేసయ్య అతనికి చేశాడని మనం గమనిస్తున్నాం. మన దేవుడు ప్రభు మనం మర్చిపోయేవాడు కాదు, మన ఒంటరిగా వదిలేదు దేవుడు కాదు. ఆయన అదుకుందాం, ఆయన మనస్థానం ఇస్తాం, మేలైన కార్యాలు పొందుతాం. 38 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించాలని మనం ప్రేమించడం ఒకసారి ఆలోచిద్దాం, దేవునికి సమర్పిస్తాం, దేవుని మార్గంలో నడుస్తాం, మేలైన ఆశీర్వాదాలు పొందుతాం. ప్రభు ఈ మాటని మనం దీవించిన కనుక ఆమె ప్రార్థించుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువ, అన్నిటికీ మూల కారణంగా మమ్మల్ని సృష్టించి మమ్మల్ని పరిపాలించి నేను ఆరాధన చేయడానికి నీ వైపు మేము చూసి ఎల్లప్పుడు కూడా మా మార్గంలో నుండి తప్పి నీ పరిశుద్ధమైన మార్గంలో రావడానికి మమ్మల్ని భూమిపైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాలు వందనాలు. అవునయ్యా, ఈ భయంకరమైన దినాలు సృష్టికర్తమైన దేవుని మరచి సృష్టించబడిన దాన్ని అనుసరించి ఈ దినాలు మేలుని పోగొట్టుకున్న దినాలు మేము ఉన్నాం. అవును ప్రభా, నీకు మొదటి స్థానం ఎవరైతే ఇస్తున్నారు వారి జీవితంలో ఎలాంటివి ఉన్నా సరే మీరు చేయగలిగిన వారు. ఓ ఈ దినమున, ఈ విశ్రాంతి దినమున మా దేశంలో, మా పట్టణంలో, మరి ప్రపంచంలో జరుగుతున్న కరోనా వైరస్ వ్యాధి, ఆ పురుగు మమ్మల్ని, మేము శ్రేష్టమైన వారు ఉన్నప్పటికీ కూడా ఆ పురుగు మమ్మల్ని అయ్యా సమాధానం లేక, సంతోషం లేక, మమ్మల్ని ప్రభువా మేము గొప్పవాడని లేకపోతే మేము సాధిస్తున్నామని చెప్పుకోవటానికి పరిస్థితి లేక ఆ పురుగు మమ్మల్ని ఈ దినాల్లో హింసించడం గమనిస్తున్నాం. మేము కూడా
మీ సన్నిధిలో లోబడి మీకు సమర్పించి ఏ అధికారి కొరకు మేమందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు నేను వెదకి సృష్టికర్తమైన దేవుని వెదకి నేను ఆరాధిస్తున్నప్పుడు నాకు మీరు ఉందని నేను వాటిని విన్నాము. దాని ప్రకారం జీవించడానికి ప్రతి వారికి కొరకు దయచేయండి అయ్యా. మా అధికారులకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వ్యాధులు చిక్కుబడిన వారికి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో ప్రభువా త్వరగా నా దేశాన్ని ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ వ్యాధిని స్వస్థపరిచి నీ వైపు నేను ఆరాధించి నీ పురస్కారం వచ్చి నేను మహిమపరిచి దేశాలుగా పట్టణాలుగా ప్రజలుగా మమ్మల్ని మీరు వాడుకున్నాను. మీరు ఆ విధంగా చేసి నామని మహిమపరచుకోబోతున్నాను కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంస్థ ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, పరిశుద్ధనామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, వాడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి తోడు వచ్చిన ప్రతి వారితో వింటున్న దేవుని బిడ్డలు అందరితో ప్రభు రాగడ పర్యంతం ఏమని తోడుగా